చేయాలి. మాక్సిమం ఎట్టి పరిస్థితుల్లో కూడా జరగనమాట. ఏదైతే ఇప్పుడు దాకా ఒకటి డిసైడ్ చేశారో దాని ప్రకారమే నడుస్తుంది. పాలకొండ ఎందుకని ఆలస్యం అవుతుంది? పాలకొండ ఆలస్యం అంటే ఏదైనా నిర్ణయం పక్కగా తీసుకునేటువంటి విధానంలో ఇంకా వాళ్ళు ఏం చూస్తున్నారు. ఇప్పుడు వాళ్ళకు ఉండేటువంటి నెంబర్ ఆఫ్ యాక్చువల్గా అయితే పాలకొండ కూడా అనౌన్స్ చేస్తారని లిస్టు బయటకు వచ్చింది. అయితే అది కంప్లీట్ గా పార్టీ పేజ్ నుంచి ఇదయ్యేటప్పటికి చూడాలి. కాబట్టి పాలకొండ లేదనేటువంటిది అంతర్గతంగా మీకు తెలియజేయండి. అక్కడ ఉండేటువంటి అనేక ఈక్వేషన్స్ మాది ఇప్పుడు కూడా గెలుపు సూత్రం. చెప్పాలంటే గెలవాలి. అలా గెలవాలంటే ఏ అభ్యర్థి అయితే కరెక్ట్గా గెలుపుకోవడం అవుతుందో అదే చూసుకుని ముందుకు వెళ్ళడం జరుగుతుంది ఇప్పుడు ఉన్నటువంటి కండిషన్ లో. అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు అదే ఈక్వేషన్ ఉంటుంది. ఎవరైనా ఓడి అభ్యర్థులను బెటర్ కదా, బీజేపీ వాళ్ళైనా అంతే, వైసీపీ వాళ్ళైనా అంతే. కానీ ఒక్క మన దగ్గరనే ఈ కన్ఫ్యూజన్ ఎందుకు వచ్చింది అన్నది, అది రామకృష్ణన్ తీసుకున్నారు ముందు తెలుగుదేశం నుంచి. తీసుకున్నాక అతని అనౌన్స్మెంట్ మళ్ళీ ముందు చెప్పేసి చేర్చుకున్న తర్వాత మళ్ళీ ఆగింది. మొన్న ఫస్ట్ ఇది కూడా అట్లాగే జరిగింది కదా, దానికి ముందు ఉన్నటువంటి సీటు బుద్ధప్రసాద్ గారిది కూడా ముందు తీసుకున్న తర్వాత అనౌన్స్ చేశారు. ఫస్ట్ అవనగడ్డ వేరే పేర్లతో ఐవీఆర్ఎస్ సర్వే చేసి కూడా ఐవీఆర్ఎస్ సర్వేలు చేస్తున్నారు, కానీ సర్వేతో సంబంధం లేని వాళ్ళ పేర్లు వస్తున్నాయి. ఎందువల్ల? వాస్తవంగా ఒక టికెట్ డిసైడ్ చేయడానికి నాట్ ఓన్లీ ఐవీఆర్ఎస్ సర్వే, ఓన్లీ ఏంటిది ఇది కేవలం ఐవీఆర్ఎస్ సర్వే మాత్రమే కాకుండా డిఫరెంట్ ఈక్వేషన్స్ తీసుకుని మాత్రమే డిసైడ్ అవుతుంది. అందులో కూటమిలో ఉండేటువంటి పార్టీల యొక్క వాళ్ళకు ఉండేటువంటి హెచ్చుతగ్గులు కానీ, అలాగే కూటమిలో ఉండేటువంటి మిగతా అంశాలు కానీ, అలాగే అన్ని ప్రకారంగా మిగతా అందరికీ కూడా ఆమోదయోగ్యంగా ఉండడం కానీ ఐవీఆర్ఎస్ సర్వే అనేటువంటిది అదొక అంశం. క్యాండిడేట్ ని డెఫినెట్ గా 100% ఐవీఆర్ఎస్ సర్వే మాత్రమే కాదు, ఐవీఆర్ఎస్ సర్వే అనేటువంటిది కూడా ఒక పాయింట్ అనమాట. అంటే జస్ట్ ఏంటంటే సర్వేలు జనరల్ గా ఒక శాంపుల్ సర్వే అనేటువంటిది ఎక్కడైనా ఏదో ఒక పద్ధతిలో తీసుకోవడం అనేటువంటి జరుగుతుంది. అలాంటి శాంపుల్ సర్వేలో ఐవీఆర్ఎస్ సర్వే అనేటువంటిది ఒకటనమాట. అంతేగాని ఐవీఆర్ఎస్ సర్వే అనేటువంటిదే ప్రధానం కాదు. రైట్. రవికిరణ్ గారు, భారతీయ జనతా పార్టీ ఏమైనా మార్పు చేర్పులు ఉండబోతున్నాయా? ఇంకా మీకు అనపర్తి సీటు గురించిన కన్ఫ్యూజన్ అట్లాగే ఉంది. అనపర్తి మీకు ప్యానలిస్ట్లకి న్యూస్ బెంచ్ విషయంలో శుభ సాయంత్రం అండి. అయితే మార్పు చేర్పు గురించి సాయి గారు నిన్నే మా రాష్ట్ర ఎన్నికల సహాయ ఇన్ఛార్జ్ సిద్ధార్థనాథ్ సింగ్ గారు నరసాపురం అబ్బాయి శ్రీనివాస్ వర్మ గారిని పక్కన కూర్చోబెట్టుకుని ప్రెస్ మీట్ లో నాయకుల సమక్షంలో స్పష్టంగా చెప్పారు. ఏం చెప్పారంటే, మా కేంద్ర నాయకత్వం ఎలక్షన్ కమిటీ, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్న ఎలక్షన్ కమిటీ ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయానికి కట్టుబడి మేమందరూ ముందుకు వెళ్తాం. అభ్యర్థుల మార్పు అనేది జరగదు. అందరూ ఈ అభ్యర్థిని కోరుకుంటున్నారు. ఆ యొక్క నేపథ్యంలోని ఈ అభ్యర్థి ఎంపిక జరిగింది. ఈ ఎంపిక మాటికి మార్చే ప్రసక్తి భారతీయ జనతా పార్టీ లేదు అని చెప్పి వారు స్పష్టంగా చెప్తారు నేను ప్రెస్ మీట్. సో నేను కూడా చెప్తాను, ఒకసారి ఒక నిర్ణయం జరిగాక ఆ అభ్యర్థిని మేము